హాయ్ ఫ్రెండ్స్. నేను మీ సంధ్య. లంగా ఎలా స్టిచ్ చేయాలో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కటింగ్ అనేది వీడియో పోస్ట్ చేశాను. చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. పెద్ద పీస్ ఉంటది కదండీ! 6 ముక్కల లంగాలో పెద్ద పీస్‌కి చిన్న పీస్ అనేది జాయిన్ చేయాలి. వీడియోలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. అదిగోండి పెద్ద పీస్ తీసుకున్నాను కదా! ఆ పీస్‌కి చిన్న పీస్ అనేది నడుము వైపు ఇటుంది. పెద్దగా ఉన్నది ఒకవైపు, చిన్నగా సైజు ఉన్నవి ఒకవైపు. చిన్నగా ఉన్న సైజ్ అనేది నడుము వైపండి. వెడల్పు ఎక్కువ ఉన్నది కిందనొస్తదండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేయండి. ఒకవైపు చేశారు కదా! 2 కుట్లయితే వేసుకోండి, స్ట్రాంగ్‌గా ఉంటది. ఒకవైపు చూపించాను కదా! సేమ్ ఆపోజిట్ వైపు కూడా అలానే స్టిచ్చింగ్ అనేది చేయాలి. జస్ట్ పీసెస్ అనేవి జాయిన్ చేసుకోవడమేనండి. కటింగ్ వస్తే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ. చూసారు కదా! 2 పార్ట్‌లనేవి ఫ్రంట్, బ్యాక్ అలాగే స్టిచ్ చేసుకోనండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ 2 కలిపి జాయిన్ చేసేయడమే. జాయిన్ చేసేసాను కదా ఒకవైపు. ఇప్పుడు జాయిన్ చేసేసిన జాయింట్స్ అన్నిటి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే మళ్ళీ క్రాస్‌గా కట్ చేసుకొని నీట్‌గా స్టిచ్చింగ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను. తర్వాత అయితే కట్ చేశాను. ఇప్పుడు మనం ఓపెన్ వైపు ఉన్నాయి కదా! అక్కడ ఒక 7 ఇంచెస్ వరకు చిన్నగా అట్లా ఫోల్డింగ్ చేసుకొని నీట్‌గా స్టిచ్చింగ్ అనేది చేయాలి. అవి లంగాకి ఓపెన్స్ అండి. తర్వాత చూపిస్తున్నాను కదా! లంగా అయితే తయారైపోయింది. ఇప్పుడు నడుము బెల్ట్ అనేది ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా! నడుము బెల్ట్ తీసుకొని జాయిన్ చేయడమే. నడుము బెల్ట్‌కి ఆ చివర, ఈ చివర ఒక పావించు మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. లంగాకైతే జాయింట్ అనేది పడిందండి. కస్టమర్ అయితే తర్వాత చెప్పారు ఒక 5 ఇంచెస్ అనేది వెడల్పు కావాలని. అందుకే ఒక జాయింట్ అనేది పడింది. లంగా సైజుని బట్టి జాయింట్స్ అనేవి పడతాయండి. లేకపోతే ఏం పడవు. ఒరిజినల్ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లోపటికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేయాలి. టాప్ స్టిచ్ అనేది నీట్‌గా ఉండాలి. చూడండి. మీకు వీడియో చూస్తే అర్థమైపోతుందండి ఎలా స్టిచ్ చేయాలో. కటింగ్ వీడియో చూడకపోతే వెళ్లి చెక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.